ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే కొంతవరకు పనిలో భారము ఒత్తిడి అనేది సహజంగా ఉంటాయండి. అంటే పనిలో ముందుకు వెళ్ళగలుగుతారు, పనులన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా ఈ పనులు కొంతవరకు చేయగలమా లేదా, ఈ పనుల వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ పనిని సకాలంలో ముందుకు తీసుకెళ్ళగలమా లేదా, ఇట్లాంటి సందేహాలతో కూడిన కొంతవరకు భారం అనేది ఎక్కువగానే అనిపిస్తుందండి. అయినప్పటికీ కూడా వాటినన్నిటినీ పక్కన పెట్టగలుగుతారు. మీరు కోరుకున్న విధానంలో ముందుకు వెళుతూ ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్నింటా విజయాలతో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. పట్టు వదలకుండా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలగడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే ఏ పనిని కూడా ఎంత భారం ఉన్నప్పటికీ, ఎంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ దేనిని కూడా పట్టిన పట్టును వదలరండి. అంటే చక్కటి పట్టుదలతో మీరు ముందుకు ప్రతి పనిని తీసుకువెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. చూసేవారందరూ కూడా మీ పనులను చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే వీరికి ఎంత పట్టుదల, వీరికి ఎంత ఏకాగ్రత, వీరు ఎంత నిలకడగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తున్నారు అనే విధంగా మీ యొక్క ప్రవర్తన విధానం, మీ యొక్క పట్టుదల విధానం ఆ విధంగా ఉంటుందండి. అందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ, మిమ్మల్ని చూసి శభాష్ అనే విధంగా ఉండబోతున్నారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రత్యేకమైన గుర్తింపు మీకు మరింతగా పేరు ప్రఖ్యాతులను అయితే తెచ్చిపెడుతుందండి. ఆర్థిక లావాదేవీలు, డబ్బుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే విషయంలో కూడా ఎంతో తెలివితేటలతో నిర్వర్తించగలుగుతారు. అప్రమత్తంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంతవరకు అజాగ్రత్తగా ఉండటం కానీ, లేదా ఎవరికైనా మీ బాధ్యతలను అప్పచెప్పడం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి నిర్ణయాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మీరే కూలంకుషంగా చర్చించుకోగలుగుతారు, కూలంకుషంగా చక్కబెట్టుకోగలుగుతారండి. మీ చేతుల మీదుగానే ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా చక్కగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు, ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోగలుగుతారు. ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడిలో లావాదేవీలను జరుపుకోగలుగుతారు, పెట్టుబడిలో లాభాలను కూడా పొందగలుగుతారండి. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి జోలికి వెళ్లకుండా చక్కగా మీకు అత్యవసరము, మీకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మీరు ఖర్చులను పెడుతూ చక్కగా మీ యొక్క పొదుపు నిల్వలను పెంచుకోవటం, మీ యొక్క ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవటం, అది కూడా మీకు మీ రానున్న భవిష్యత్తుకు చక్కగా ఉపయోగపడే విధంగా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు నిల్వలలో పెట్టుకునే విధంగా చేస్తుందండి. మీకు చక్కటి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అందరూ కూడా మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండటం, మీరు ఏది చెప్పినా కూడా దానికి ఏకీభవించడం కూడా మీకు మరింత గౌరవ మర్యాదలను ఇచ్చే విధంగా ఉండబోతుందండి. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ యొక్క స్నేహితులు, సన్నిహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి అన్ని విషయాలను చర్చించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ గృహానికి కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులకు కానీ ఏదైనా వస్తువులు కానీ, వాహనాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయవలసి వచ్చినప్పుడు ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు అన్ని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి దాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీ ప్రియమైన వ్యక్తులతో కూడా గడుపుకోగలుగుతారండి. కొంత ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వలన మీ ప్రయాణాన్ని చక్కగా సకాలంలో కొనసాగించగలుగుతారు. మీరు అనుకున్న సమయానికన్నా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతును తెలియచేయటం,
మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు ఏకీభవించడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీ యొక్క నిర్ణయాలు కూడా ఉంటాయండి ఈరోజు. అంతేకాకుండా మీ విధుల నిర్వహణలో, మీ బాధ్యతల నిర్వహణలో, మీ కర్తవ్యాల నిర్వహణలో మీరు ఎంతో తెలివితేటలతో ఉండటమే కాకుండా ప్రతి పనిని కూడా భుజాల మీద వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఎలాంటి పనినైనా కూడా మీ స్వంత పనిగా భావించి మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నిటినీ కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. మిమ్మల్ని నమ్మి ఏ వ్యక్తి అయినా మీకు కొంతవరకు బాధ్యతలను అప్పజెప్తే ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి వారికి తిరిగి మీరు వాటి తాలూకా లావాదేవీలను అప్పచెప్పగలుగుతారు. అది కూడా మీకు మంచి పేరునైతే తెచ్చిపెడుతుందండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి, మేలు కోరి వచ్చిన వారికి మీ చేతనైనంతలో ఈరోజు సహాయపడే విధంగా మీరు ఉండగలుగుతారండి. అయితే మీ స్తోమతకు తగినట్లుగా మీరు మీ యొక్క పరిధిలో ఎంతవరకు అయితే చేయగలరో అంతకు మించి మీరు చేయకుండా మీ పరిధిలో ఉన్నంత వరకు చేయటం వలన వారు లాభపడే అవకాశం ఉంటుంది. మీకు కూడా మానసికంగా సంతోషం కలిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా 10 మంది మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా ఆలోచిస్తూ చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న స్థానాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ చక్కటి నిర్ణయాలతో ప్రతి పెట్టుబడిని కూడా రెట్టింపు చేసుకోగలుగుతారండి. లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని చక్కగా మీ అర్హతకు తగినట్టి మీ యొక్క పనులన్నిటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ సహ ఉద్యోగులతో ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరేదైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారండి. వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు మీ వ్యాపారంలో తెలివైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. కొంతవరకు పనిలో భారం ఉన్నప్పటికీ కూడా యథావిధిగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ స్నేహితులు, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. కొత్త కొత్త నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కగా వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇద్దరి మాట ఒకటే సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు కోరుకున్న విధంగా మీరు సంతోషంగా రోజున గడపడమే కాకుండా మీ భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ధైర్య సాహసాలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి ఆలోచన చేయగలుగుతారండి. మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.